ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సబ్జెక్టు డైవర్షన్లో చంద్రబాబు ఎక్స్పర్ట్ అని, ఫైల్స్ తగలబెట్టారని తప్పుడు ప్రచారం చేశారు. ప్రశ్నించే వారిని అణచివేసే ధోరణిలో ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం 52 రోజులుగా రివర్స్ డైరెక్షన్లో పోతుందని, హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం, దాడులతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలు అమలు చేయాల్సి వస్తుందని రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదన్నారు. హామీల గురించి ప్రజలు అడుగుతారనే హత్యలతో భయానక వాతావరణం సృష్టించారని ఆరోపించారు. వంచన, గ్లోబల్స్ ప్రచారం ఈ రెండే చంద్రబాబు ఫాలో అవుతాడు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పి హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందని గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అప్పు అని ఆయన అబద్ధాలు చెప్పించారు ఆయన చేత. ఈ విషయంపై గవర్నర్కు లేఖ రాస్తా, నా దగ్గర ఉన్న ఆధారాలు పంపిస్తా. ఆర్బీఐ కాగ్ లెక్కల ద్వారా రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 7.48 లక్షల కోట్లు మాత్రమే. 2014-19 మధ్యలో రాష్ట్రాన్ని చంద్రబాబు ఆర్థికంగా విధ్వంసం చేశాడు. దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. హామీలను ఎగ్గొట్టడానికి ఆర్థిక విధ్వంసం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2019లో మేము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర ఖజానాలో ఉన్నవి కేవలం 100 కోట్లే. అలాంటి అధ్వాన పరిస్థితుల్లోనూ మేము పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాం. బడ్జెట్లో హామీల అమలు, కేటాయింపులు, అప్పులు వివరాలు చెప్పాం. అయితే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి భయపడుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ క్రమం తప్పకుండా ఇచ్చిన హామీలు అమలు చేశాం. డీబీటీ ద్వారా 2.71 లక్షల కోట్లు నేరుగా పథకాలు అమలు చేశాం. మా ప్రభుత్వం దిగిపోయేసరికి రాష్ట్ర ఖజానాలో 10,000 కోట్లు ఉన్నాయి. దేశ చరిత్రలో ఇలా 7 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఎక్కడా జరగలేదు. ఇకపోతే సబ్జెక్టు డైవర్షన్లో చంద్రబాబు ఎక్స్పర్ట్. వినుకొండలో మా కార్యకర్త హత్య జరిగితే నేను పరామర్శకు వెళ్ళా. అదే రోజు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ కాలిపోతే హడావుడి చేశారు. ఏకంగా డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ కాలిపోతే అవన్నీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి, ఆన్లైన్లోనూ ఉంటాయి. అక్కడెక్కడో ఫైల్స్ కాలిపోతే పెద్దిరెడ్డి కాల్చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై వాళ్ళే దాడులు చేస్తున్నారు. కేసులు వాళ్ళపైనే కేసులు పెడుతున్నారు. నా పర్యటనను డైవర్ట్ చేయడానికి హెలికాప్టర్ ఇచ్చి పంపిన చంద్రబాబు మచ్చుమర్రిలో బాలికపై అత్యాచారం జరిగితే ఎందుకు పంపలేదు? 45 రోజుల్లో 12 మంది మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయి. మా పాలనలో దిశ చట్టం, దిశ యాప్ ద్వారా మహిళలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించాం. జగన్కు క్రెడిట్ వస్తుందని దిశ యాప్ పోలీస్ స్టేషన్లను పక్కన పెట్టేశారు. మీకు పగ, ప్రతీకారం తీర్చుకోవాలనుంటే నాపై తీర్చుకోండి, ప్రజలపై కాదంటూ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు.